హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేనైతే మంచి విలేజ్ బ్లాగ్తో వచ్చేసిన. సో నేనైతే రామంచ అనే విలేజ్లో ఉన్నానమాట. ఇదైతే మా డాడీ వాళ్ళ నేటివ్ ప్లేస్. సో ఇక్కడైతే ఉన్నా చిన్న మొక్కు ఉంటే ఇంట్లో మొక్కు తీర్చుకొని ఇప్పుడైతే మనం గుడికి వెళ్తున్నాం అనమాట. సో అదేం గుడి అంటే రామంచలో ఫేమస్ టెంపుల్ అనమాట, అది గుట్ట. సో అక్కడికైతే మనం వెళ్తున్నాం. వెళ్తున్నాం. ఇప్పుడు కనిపిస్తుంది కదా, అదే టెంపుల్ మనం ఇప్పుడు వెళ్ళేదన్నమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది అసలు చూస్తుంటే టెంపుల్. ఇది వచ్చేసి చాలా ఫేమస్ అనమాట రామంచలో. అండ్ ఇది చాలా పురాతన కాలందంట, రాజులు అట్లా కట్టించిందంట టెంపుల్. చాలా స్టోరీస్ ఉన్నాయి దీనికి కూడా. సో ఇది వచ్చేసి అప్పుడు చాలా డ్యామేజ్ కూడా చేసిండ్రు అప్పుడు జనాలు, దీంట్లో నిధులు అవి ఇవి ఉన్నాయి అనేసి. ఎందుకంటే చాలా ఓల్డ్ టెంపుల్ కాబట్టి. ఇంకా ఇప్పుడు కొంచెం కొంచెం డెవలప్ చేస్తున్నారు. ఇంకా ఒక 10 years బిఫోర్, ఒక 8 years బిఫోర్ అయితే అసలు చాలా దారుణంగా ఉండే. ఫ్యామిలీతోనైనా ఒక్కరితోనైనా అట్లా వెళ్ళాలంటే అసలు భయపడుతుండే జనాలు. ఇప్పుడైతే అసలు ఒక్కరు కూడా వెళ్ళి రావచ్చు, అంత పీస్ఫుల్గా అయిపోయింది టెంపుల్. సో ఇక్కడైతే పిల్లలు మంచిగా బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారు, జైజా జైజా అనేసి. సో మంచిగా బ్లెస్సింగ్స్ తీసుకున్నాం, మేము కూడా మంచిగా మొక్కేసినాము. అండ్ కొబ్బరికాయలు అవన్నీ కొట్టేసి, సో చాలా ఇయర్స్ తర్వాత వచ్చినా కాబట్టి మంచిగా అనిపించింది నాకు కూడా టెంపుల్తో. చాలా మంచి బాండింగ్ ఉంది. ఎందుకంటే చిన్నప్పుడు మేము హాలిడేస్కి నేను మా కజిన్స్ అందరు వెళ్ళి అట్లా టైం స్పెండ్ చేస్తుండే. అండ్ జాతర కూడా అవుతుండే అక్కడ నరసింహస్వామిది ప్రతి సమ్మర్లో. అది కూడా మంచిగా చూసేవాళ్ళము. ఇప్పుడు చేస్తున్నారో చేస్తలేరో తెలియదు. సో పిల్లలు కూడా మంచిగా మొక్కుకున్నారు. అండ్ చాలా మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేసినాం ఫ్యామిలీతో. అండ్ ఆఫ్టర్ లాంగ్ టైం నేను టెంపుల్కి వచ్చిన అనమాట ఫ్యామిలీతో. సో చూపిస్తున్నాను కదా, అదైతే నరసింహస్వామి టెంపుల్. అండ్ ఇక్కడ వచ్చేసి శివుడు ఉంటాడనమాట. సో చూడండి శివుడు ఎంత బాగున్నాడు. చాలా పాత విగ్రహం, చాలా ఓల్డ్ టెంపుల్ కదా. ఇప్పుడు మంచిగా పూజారి వాళ్ళు వీళ్ళు వచ్చి మంచిగా నీట్గా పూజ అవి చేస్తున్నారు. అంతకుముందు చేయలేదేమో, చేయనట్టు గుర్తు. అండ్ ఇక్కడనైతే మాకు అక్కడ పైన గంట ఏం లేదు. సో పక్కన పెట్టుంటే పిల్లలతో కొంచెం ఆడిపిస్తున్నట్లా గంట కొట్టండి అనేసి. సో ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ నేనైతే మంచిగా ఎంజాయ్ చేసిన. దర్శపప్ప కూడా మంచిగా బ్లెస్సింగ్స్ తీసుకుంటుంది. సో ఇదైతే నా బ్లాగ్ ఈరోజుకి. సో నా బ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనే గంట ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే సింబల్ నొక్కండి అనమాట. సో నేను పెట్టిన నోటిఫికేషన్స్ అన్నీ మీకు ఫస్టే కనిపిస్తాయి. సో ఇదైతే నా బ్లాగ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.